అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి. అందరితో పాటు అందరూ బాగుండాలి. ప్రతి వాళ్ళకి నమస్కారం. నేను హోప్‌నోలో మళ్ళీ మళ్ళీ కొత్త సీరీస్‌తో వచ్చానండి. కొత్త వీడియోతో వచ్చాను. మీకోసం నేను ఎంతో అన్ని విషయాలు తీసుకొనొస్తానండి. చక్రా బ్యాలెన్స్. వాట్ ఈస్ చక్రా బ్యాలెన్సింగ్ అనేది నేను చెప్తానండి ఈసారి. అన్నీ తెలుసుకోవాలండి. మన జీవితంలో అన్నీ తెలుసుకోవాలండి. చక్ర అన చక్ర హీలింగ్ అంటారు ఈ రోజుల్లో. చక్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనలో శక్తి కేంద్రాలుంటాయి. మనలో శక్తి ఆహ్, ఆదిశక్తి, పరాశక్తి అంటారు. అమ్మవార్లంటారు. అలాగే మనకు తెలియకుండా కనకదుర్గమ్మ చూడండి నవరాత్రులు పూజలు చేస్తారు దసరా రోజున. అయన్నీ మనలో శక్తి ఆ దేవుడు మనకెంతో శక్తి ఇచ్చాడండి. ఆ శక్తిని మనం యూజ్ చేసుకోవాలి. మన 7 చక్రాలు మెయిన్ చక్రాలంటారు. రూట్ చక్ర, రూట్ చక్ర అంటే మన కింద మన మనం కూర్చున్న చోట మూలాధారం అంటారు. మనం కూర్చున్న చోట కింద మనకి ఆ యొక్క స్టార్టింగ్‌లో ఉంటుందది. అది సెక్సువాలిటీకి పనిచేస్తది. అలాగే పవర్ మన బొడ్డు కింద ఉంటుంది. దాన్నేమో స్కేరల్ చక్ర అంటారు. అలాగే లవ్, అలాగే పవరు నావల్ చక్ర. నావల్ చక్ర బొడ్డు దగ్గరుంటుంది. అలా మన గుండె దగ్గర లవ్ చక్ర అంటే హార్ట్ చక్ర అంటారు. అలాగే మన థ్రోట్ చక్ర అంటారు. అంటే ఇది కమ్యూనికేషన్స్‌కి మనకి చేస్తది. అలాగే బ్రో చక్ర అంటారు. నేత్రము, థర్డ్ ఐ అంటారు. ఇది మన ఇంట్యూషను. అలాగే పైన మన క్రౌన్ చక్ర అంటారు. స్పిరిచ్యుయాలిటీ 7 చక్రాలున్నాయండి. మన మెయిన్ చక్రాలు కానీ 12 చక్రాలున్నాయి. కానీ మనం మెయిన్‌గా 7 చక్రాల గురించి తెలుసుకుందామండి. ఈటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి ఈ చక్రాల గురించి తెలుసుకుంటే మనం చాలా ముందుకు ఎళ్ళగలం. మన యొక్క ఏందంటే ఈ చక్రాస్ హీలింగ్ చేసుకుంటే దాని యొక్క మనలో ఎనర్జీ హీలింగ్ అవుతుంది. ప్రాక్టీస్ అవుతుందండి. మన బాడీ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఎనర్జీ సెంటర్స్ చూడండి మనం కారు 4 చక్రాల మీద ఎళ్తే అది బాగుంటుంది. ఒక చక్రం ఎగుడు దిగుడుగా ఉంటే కారు ఇలాగెళ్తుంది. కారు ఇలాగెళ్ళిపోతుంటుంది. మనం చూడండి కారు చక్రాలు కరెక్ట్‌గా అలైన్‌మెంట్ అంటారు. అలైన్‌మెంట్ లేనప్పుడు ఒక టైర్ బాగా అరిగిపోతూ ఉంటది. ఇంకో టైర్ బాగుంటుంది. అలా జీవితంలో మనం ముందుకెళ్ళలేము. అది టైర్ బబ్లింగ్ అంటారు. కారంతా ఇలలలో షేక్ అయిపోతది. అలాగే మనిషి కూడా మనం షేక్ అయిపోతాం. అందుకు చక్ర బ్యాలెన్స్ అంటారు. చక్ర హీలింగ్ అంటారు. మనం తెలుసుకోవాలండి. తెలుసుకొని ముందుకెళ్ళి మీరు జీవితంలో ముందుకెళ్ళి సాధించాలండి. నా సబ్‌స్క్రైబర్స్ అంతా ముందుండాలి. అలాగే మన హెల్త్ మన ఆరోగ్యం చక్కబెడుతది. మన యొక్క మనలో టెన్షన్ తగ్గుతుంది. మన యొక్క మనశ్శాంతి పెరుగుతుంది. ఇయన్నీ ప్రాణచక్రం మనలో ఉన్న ప్రాణం అభివృద్ధి చెందుతుంది. మనలో ఒక శ్వాస ఆ యొక్క దేవుడు లోనకెళ్ళి, బయటికెళ్ళి వస్తూ ఉంటాడు. అండ్ మనలో బ్లాక్ అయిపోయిన చక్రాలు అంటే మన చక్రాసు మన యొక్క మనశ్శాంతి, మన యొక్క మెంటల్ స్టేట్ బ్లాక్ అయిపోతుంటది. వాటిని ఓపెన్ చేయొచ్చు. చూడండి ఒక విధంగా మనం చక్ర బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్స్ తెలుసుకుంటే చక్ర హీలింగ్ చెయ్యొచ్చు. చక్ర బ్యాలెన్స్ అంటే చూడండి ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ యామ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. కొంతమంది కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్స్ రాస్తారు. కాన్ఫిడెంట్‌గా బిజినెస్ చేస్తుంటారు. డబ్బులు సంపాదిస్తుంటారు. చూడండి మన పెద్ద పెద్ద అంబానీ వాళ్ళని చూస్తుంటాం. వాళ్ళు కాన్ఫిడెంట్‌గా, బ్యాలెన్స్‌గా ఉంటారు. అది లేనోళ్ళు ఏం చేస్తారు? లో ఎనర్జీ, స్లో సెల్ఫ్ ఎస్టీమ్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఇంటర్వ్యూలకెళ్ళి షేక్ అయిపోతారు. వాళ్ళు కాన్ఫిడెన్స్‌గా చెప్పలేరు. అంటే మనం అది ప్రాక్టీస్ చేయాలి. మన అద్దం ముందు ప్రాక్టీస్ చేయాలి ఇంటర్వ్యూని. అలాగే దాన్ని మూలాధార చక్రం అంటారు. అలాగే ఇంకోటి పవర్‌ఫుల్ మన స్కేరల్ చక్ర అంటారు. వాటర్ చక్ర. అంటే అది కాన్స్టెంట్‌లీ హావ్ న్యూ ఐడియాస్ టు క్రియేట్ ద లైఫ్ ఐ వాంట్. ఆ చక్ర అక్కడ ఆ శక్తి మనల్ని ఎంతో ఐడియాస్ ఇస్తూ ఉంటాయి. క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇయన్నీ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. లేపోతే బ్యాలెన్స్ లేనోళ్ళు ఎలాగుంటారంటే ఎప్పుడు అరే! నాకేదో క్రియేటివిటీ రాట్లా. నేను ఏదో సాధిచ్చలేకపోతున్నాను. నేను సాధిచ్చట్లా. నేను బిజినెస్‌లో ముందుకెళ్ళలేకపోతున్నా. క్రియేటివ్ ఐడియాస్ చూడండి ఒక క్రియేటివ్ ఐడియా చూడండి ఊబరు, ఓలా ఆళ్ళ దగ్గర ఏదీ లేదు. కార్లు లేవు. ఆ కార్లు ఓనర్స్ అందరిని కలిపి ఊబర్, ఓలా ముందుకు నడిపిచ్చారండి వాళ్ళు. ఆ ఐడియాస్ వస్తాయి మన బ్యాలెన్స్ ఉంటే. మన చక్రాస్‌లో మన ఎనర్జీ సెంటర్స్‌లో చక్రాస్ ఉంటేనే ఆ ఎనర్జీ మనకు బ్యాలెన్స్‌గుంటేనే ఒక చక్రం ఇలాగుండి, ఒక చక్రం చూడండి
సైకిల్ చూడండి ఒక చక్రం తుప్పడిపోతే ఎళ్ళదు. అలాగే 2 చక్రాలు బ్యాలెన్స్‌గుండాలి. అలాగే ముందుకెళ్ళాలి. అలాగే ఇంకో చక్రము ఐ యామ్ ఆర్గనైజ్డ్. ఐ కెన్ అకంప్లిష్ మై డ్రీమ్స్. నేను అనుకున్న డ్రీమ్స్ అన్ని నేను సాధించగలను అనే కాన్ఫిడెంట్ ఉన్నోళ్ళకి అది సోలార్ ప్లెక్సస్ చక్ర అంటారు. అది లేనోళ్ళకి ఏమవుతది? కోపంగా ఉంటారు. హెల్ప్‌లెస్, విక్టిమ్ అందరి మీద అరుస్తూ ఉంటారు. అందరి మీద నీ వల్ల నాకు జరిగింది. విక్టిమ్ మైండ్‌లో ఉండిపోతారు. సారీ, సారీ. అలాగే ఇంకో చక్ర ఎనర్జీ సెంటర్. ఆ ఎనర్జీ మన హార్ట్ చక్ర అంటారు. ఆ బ హృదయంలో ఉన్నోళ్ళకి ఐ యామ్ లవ్డ్. ఐ యామ్ లవ్వింగ్ నన్నందరూ ప్రేమిస్తున్నారు. నేనందరితో ప్రేమించబడుతున్నాను అనుకుంటారు. అలా లేనోళ్ళు ఎలాగుంటారంటే ఎప్పుడూ ఆళ్ళు హృదయం భగ్న ప్రేమికులు అంటారు చూడండి. ప్రేమికులు భగ్నం ఆళ్ళ యొక్క హృదయం ముక్కలైపోయిందంటారు. నా అద్దం పగిలిపోయిందంటారు. నన్ను కలవలేదు. నా ప్రేయసి అలా చేసిందంటారు. అయన్నీ తెలుసుకుంటే మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాగే మన ఆహ్, థ్రోట్ చక్ర ఐ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్ ఫ్రీలీ. మీలో ఇప్పుడు చూడండి మన ఇంటర్వ్యూకెళ్తారు. ఆ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మాట రాదు బయటికి. అప్పుడు ఈ చక్ర బ్యాలెన్స్ ఉందంటే ఆ మాట బయటకొస్తది. ఐ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్ ఫ్రీలీ. ఐ కెనాట్ ఎక్స్‌ప్రెస్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ మై సెల్ఫ్. చూడండి మీ గురించి వీడియో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇప్పుడన్నీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఒకసారి ఒక నిమిషం మీ గురించి ఆన్‌లైన్ వీడియోలో చెప్పండి అనగానే చాలా మంది తడబడిపోతారు. ఈ దానికి ఎంతో ప్రాక్టీస్ చేయాలి. మనం అప్పుడప్పుడు చేయలేము. దాన్ని ఎంతో ప్రాక్టీస్ చేస్తే మనం బ్యాలెన్స్ అవుతది. మన మైండ్ బ్యాలెన్స్ అయ్యి మనం ఎంతో ముందుకెళ్తాం. అలాగే మనకు ఇంకో చక్ర ఇది. ఆజ్ఞా చక్ర అంటారు. థర్డ్ ఐ అంటారు. ఐ యామ్ కామ్. ఐ క్యాన్ సాల్వ్ మై ప్రాబ్లమ్స్. నాకే ప్రాబ్లమ్స్ ఉన్నా నేను సాల్వ్ చేయగలను. ఆజ్ఞా చక్రం అంటారు. థర్డ్ ఐ అంటారు. చూడండి జ్ఞాన నేత్రం ఆళ్ళు సాధించిన వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి. ఇన్‌ట్యూషను. నేను ఎగ్జామ్‌లో పాస్ అవ్వగలను. నేను కలెక్టర్ అవ్వగలను. నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని వాళ్ళకి ముందే తెలిసిపోతూ ఉంటుంది. అలాగా బ్యాలెన్స్ లేనోళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు అంత గా అన్నీ బ్యాలెన్స్ తప్పైపోతారు. కన్‌ఫ్యూజ్‌గా ఉంటారు. తలనొప్పి వస్తూ ఉంటది. అన్నీ అలాగే ఐ యామ్ ఎట్ పీస్ ఇంకో చక్రం. క్రౌన్ చక్ర అంటారు. ఈ చక్రాలో ఉన్నోళ్ళు ఐ యామ్ బ్యాలెన్స్, ఐ యామ్ పీస్ నేను మనశ్శాంతిగా ఉన్నాననుకుంటారు. లేనోళ్ళు ఏం చేస్తారు ఒంటరిగా ఉన్నానని డిప్రెషన్‌లో ఎళ్ళిపోతుంటారు. అలాగే కన్‌ఫ్యూజన్‌గా ఎళ్ళిపోతుంటారు. ఇలాంటోళ్ళందరూ ఉండాలంటే మనం చక్ర బ్యాలెన్స్ బాగుండాలి. అలా ఉన్నోళ్ళంతా చాలా మంది పైకొస్తారండి. చాలా మంది పైకొస్తారు. అలా చూడండి మన చక్రాలు మనలో ఒక ఔరా అంటారు. ఔరా అంటే మన చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది. 5 చక్రాలుంటాయి. ఫిజికల్‌గా మన కింద ఉన్న చక్రం ఫిజికల్‌గా దానికి డినోట్ చేస్తది. ఫిజికల్ అంటే ఆహ్, మనం ప్రత్యుత్చుక్త అంటే పిల్లలు పుట్టడానికి అది యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే దాని పైన ఇంకో చక్రం ఉంటుంది. సెక్సువాలిటీ, క్రియేటివిటీ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయటం. మూలాధార చక్రం అంటే మన కడుపు డైజెషన్ అంతా బాగుంటుంది. అయన్నీ బ్యాలెన్స్‌గా ఉంటాయి. సోలార్ ప్లెక్సస్ అంటే మనలో పవర్ ఉంటుంది. ఆ పవర్ ఎళ్లి మనకి జాబు కోసం మన దగ్గరకొస్తారు. మనలో ఒక కాంతి పెరుగుతుంది. "ఏ స ప్రసాద్ నీ యొక్క ఇంటర్వ్యూ బావుందయ్యా! నేను తీసుకుంటాను" మనల్ని ఎతుక్కుంటూ వస్తారు. ఆ బ్యాలెన్స్ ఉంటే చక్ర బ్యాలెన్సు. ప్రాక్టీస్ చేయాలది. మెడిటేషన్‌తో ప్రాక్టీస్ చేయాలి. అందరితో కామ్‌గా ఉండాలి. లవ్ లవ్ చక్ర అంటారు. లవ్ చక్ర, హార్ట్ చక్ర అంటే ఆ లవ్‌తో ఉన్నోళ్ళు ఇంకా అందరితో ప్రేమించబడతారు. అందరూ వాళ్ళని మదర్ తెరెసా లాగుంటారు. అందరితో గొడవలు పెట్టుకోరు. అందరితో చక్కగా హ్యాపీగా ఉంటారు. థ్రోట్ చక్ర కమ్యూనికేషన్ చూడండి పెద్ద పెద్ద లీడర్‌లు అంతా ఒక కమ్యూనికేషన్‌తో లీడర్‌లో మహానాయకులవుతారు. గాంధీ మహాత్ముడు చూడండి. ఆ యొక్క కమ్యూనికేషన్‌తో ఆ యొక్క మీటింగ్‌లతో చెప్పి అతను మహాత్ముడయ్యాడు. అలాగే ఆహ్ క్రౌన్ చక్ర, థ్రోట్ చక్ర, ఇక మూడో నేత్ర చక్రం. ఆ చక్రం కూడా మనం ఎంతో దాన్ని మనిషిని మనలో శక్తి పెరుగుతుంటే, మనలో కాంతి పెరుగుతుంటే, మొహంలో కాంతి పెరుగుతది. లేనోళ్ళంతా డల్‌గా ఉంటారు. అడుగుతూ ఉంటారు. "ఏంటండి ఇలాగున్నారు మీలో ఏంటి ఇలాగా ముడుచుకుపోయింది మొహం" అంటారు. కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మెడిటేషన్ చేసుకోవాలి. బ్రీతింగ్ చేసుకోవాలి. యోగా చేయాలి.
ఈ క్రోన్ చక్ర మనలో శక్తి పెరుగుతుంది. చూడండి ఆ క్రోన్ చక్రాలో ఉన్నప్పుడు ఆ మనిషి చూడండి మనము దేవుళ్ళని చూస్తుంటాం. ఆ దేవుళ్ళు ఎనక ఒక చక్రం తిరుగుతూ ఉంటారు. కృష్ణ భగవానుడిని చూస్తుంటాం. ఎనక చక్రం తిరుగుతూ ఎంత ఎనకంత కాంతివంతంగా ఉంటుంది. అలాగే మనం దేవుళ్ళలాగా మనం కూడా తయారవ్వచ్చు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనిషి చాలా పర్ఫెక్ట్ అవుతాడు. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ చేసుకొని మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు అన్నీ తగ్గుతూ ఉంటాయి. అలాగే మనం లేపోతే చక్రాలు బ్యాలెన్స్ లేకపోతే రకరకాల వ్యాధులొస్తాయి. మెమరీ లాస్ వస్తది. అలాగే మనం డైజెషన్ అవ్వదు. అలాగే మనం ఫుల్ బాడీ అంతా నెగెటివ్‌గా ఉంటుంది మన మైండ్ అంతా. క్యాన్సర్ వస్తూ ఉంటాయి. యాంగ్జైటీ పెరిగిపోతది. డిప్రెషన్ పెరిగిపోతాయి. నడుము నొప్పొస్తుంటుంటే గొంతులు కూడా మండిపోతూ ఉంటాయి. అలాగే గుండె నొప్పులు కూడా వస్తాయి. ఇయన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇయన్నీ మనలో ఉన్న శక్తిని పెంచుకుందాం. చక్ర బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళి అంతా మనలో ఉన్న చక్ర బ్యాలెన్స్ ఔట్ అయిందనుకోని ఎలాగుంటారు? బద్ధకంగా ఉంటారు. యాంగ్జైటీగా ఉంటారు. అన్నం అరగదు. ఎప్పుడు పుల్లటి తేన్పులొస్తుంటాయి. కాబట్టి అయన్నీ పోవాలంటే మనం చక్కగా బ్యాలెన్సింగ్ చేసుకొని చక్రాస్‌ని యోగా చేయండి. మెడిటేషన్ చేయండి. అఫర్మేషన్ చేయండి. లైఫ్ స్టైల్ మార్చుకోండి. జంక్ ఫుడ్ తినొద్దు సోదరులారా. మీరు నా యొక్క అన్నదమ్ముల్లారా, సోదరీమణులారా అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే నేను బాగుంటాను. మీరు బాగుండాలి. ప్రపంచం బావుంటది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. నా వీడియో చూసినందుకు థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.